ప్రైజ్ ద లార్డ్. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన అంటే సాక్ష్యం, చిన్న సాక్ష్యం లాగా చెప్తాను. అది ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అట్లా దేవునికి వ్యతిరేకంగా నేను చెప్పాను కదా, నా గర్భంలో ఉన్న బిడ్డ గురించి యేసయ్య ముందే నాతో చెప్పాడని వీడియో పెట్టాను కదా. అయితే అది అక్షరాల జరిగిందండి, ఇది అబద్ధం కాదు. ఎందుకంటే అబద్ధాలు చెప్తే దేవుడి దృష్టిలో మనం ఎలా ఉంటాం? ఆ శాపం ఎంత భయంకరమైన శాపం వచ్చింది నాకు. వద్దు, దేవుడు చేసిన కార్యాలు కరెక్ట్గా చెప్పాలి కదా, చెప్పకపోతే నాకు శాపం. అది అబద్ధం అనుకుంటే మీకు శాపం. అంటే మీకు రావాలని నేను కోరుకోవట్లేదు, చెప్తున్నాను. అయితే ఫస్ట్ అప్పుడేమో మీకు వ్యతిరేకంగా జీవించే బిడ్డ అయితే నాకు వద్దయ్యా అని ఆ ప్రార్థన వచ్చింది. అబార్షన్ అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత పాప పుట్టింది. అయితే పాప పుట్టిన తర్వాత ఒక 3 yearsకి మళ్ళీ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఒక డౌట్, ఫస్ట్ అబార్షన్ అయింది బాబు, తర్వాత పాప, ఇప్పుడు ఎవరో అది ఒక డౌట్. అంటే కొంచెం మనం డౌట్ పడతా ఉంటాం కదా, బాబు అయితే బాగుండు అనుకుంటాం కదా, పాప ఆల్రెడీ ఉంది, బాబు అయితే బాగుండు అనుకుంటాం, కానీ అది కూడా దేవుని చిత్తమే అనుకుంటాం కదా. కానీ నాకెందుకో నా మనసుకి అట్లా అనిపించింది, బాబు అయితే బాగుండేది కదా, ఇద్దరు పాపలు అంటే సరే, అయినా సరే దేవుని చిత్తమే అని. నాకైతే బాబునే ఇస్తాడు, ఎందుకంటే అది నా గొప్పతనం కాదు, తండ్రి కృప అని అదొక నమ్మకం ఉంది. అయినా ఎక్కడో చిన్న అపనమ్మకం. అయితే రోజు ఇట్లా ప్రార్థన చేసుకుంటాను, క్షేమంగా జాగ్రత్తగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ డెలివరీ ఇవ్వయ్యా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ ప్రమాదం జరగకుండా. మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటాం కదా, ఆరోగ్యం కానీ బేబీ గ్రోత్ కానీ అంత క్షేమంగా ఉండేలా కృప చూపించేయి అని ప్రార్థన చేసుకుంటాం కదా. అయితే ఒకరోజు ఏమైందంటే, మా చిన్నమ్మ ఫోన్ చేసింది. మా చిన్నమ్మ తెనాల్లో ఉండింది. ఫోన్ చేసి, అమ్మా ఇట్లా ఇక్కడ మా దగ్గర ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలో 7 రోజులు ఉపవాసం ఉందంట. 7 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ముగింపు ప్రార్థనలు ఉంటాయి కదా, అప్పుడు దర్శనంలో నాకు బాబు పుట్టినట్టు దర్శనం చూపించాడంట తండ్రి. అసలు ఎంత గొప్ప! నాకైతే మైండ్ పోయింది. నాకు జరగబోయేది చిన్నమ్మకు చూపించాడు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నేను దేవుళ్ళు ఎక్కువ బలంగా ప్రార్థన చేయలేకపోయాను. ఆ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, ఏదో మొత్తానికి దేవుడికి దూరంగానే ఉన్నా. అడుగుతున్నాను కానీ అంత మనస్ఫూర్తిగా అడగలేని పరిస్థితి. అయితే డౌట్ ఉంది. ఆ డౌట్ ఎలా పోవాలి, ఎలా పోగొట్టాలి? పిల్లకి అడుగుతుంది, నేను ఇస్తాను కదా, అయినా ఎందుకు ఇంత డౌట్గా ఉంది? సరే, ఆ డౌట్ క్లియర్ చేద్దాంలే అనుకున్నాడేమో తండ్రి. ఇక చిన్నమ్మ నైట్ 10 గంటలప్పుడు ఫోన్ చేసింది. ఏం చిన్నమ్మ ఈ టైంలో ఫోన్ చేసావు ఏంటంటే, అమ్మా నాకు ఇట్లా ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే ఉపవాసం 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానమ్మా. ప్రార్థన చేస్తే నాకు తండ్రి దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో నీకు మగబిడ్డని ఇస్తున్నట్టు నాకు చూపించాడని చెప్పింది. అసలు అది ఎంత ధైర్యం మాట అండి. అసలు ఎంత నాకు భలే సంతోషం వేసింది. అంటే ఎంత పిచ్చిదాను కాకపోతే తండ్రి ఇస్తాడని తెలుసు కదా, అయినా డౌట్ పడి చేస్తున్నాను. అని నా మీద నాకే భలే ఇది అనిపించింది. అంటే తండ్రి దృష్టిలో మనం తండ్రికి దూరమైన, తండ్రి మాత్రం మనను దూరం చేసుకోడు కదా. అప్పుడు బాబు అనే దర్శనంలో చూపించాడు, బాబే పుట్టాడు నాకు. అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కానీ ఉపవాసం నేను ఎప్పుడు ఉపవాసం లేనండి, ఎందుకంటే ఉండలేను. అసలు నా కోసం నేను ఉపవాసం ఉండలేనని, ఒకవేళ తండ్రి ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే ఆ దర్శనం నాకు చూపించేవాడేమో. కానీ ఎందుకంటే ఫస్ట్ బాబుది నాతోనే మాట్లాడాడు కదా, మీకు వ్యతిరేకంగా జీవించే బిడ్డ అయితే నాకు వద్దయ్యా అని నా నోటితో నేనే అనేలా చేశాడు తండ్రి. మళ్ళీ బాబు పోయాడే, ఫస్ట్దే పోయిందే అనే బాధ కూడా నాకు లేకుండా చేశాడు. అలాంటిది ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇక తగ్గిపోయింది కదా, ప్రార్థనలో కాస్త బలహీనపడ్డాను కదా. అందుకని తండ్రి నిర్ణయించి పెట్టాడు. ఒకవేళ అప్పుడు ఉన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెంట్కి ఉన్నట్టు అంతే విశ్వాసంతో అంతే కన్నీటితో అడిగితే తండ్రి చెప్పేవాడేమో. కానీ ఎందుకన్నా పరిస్థితుల వల్ల, మన చుట్టుపక్కల పరిస్థితుల వల్ల ఉండలేకపోయాను.
కానీ తండ్రి ఏదో ఒక రూపంలో పంపిస్తాడు కండి. ఇక చిన్నమ్మ అసలు నా కోసం ఆమె ఉపవాసం ఉండడం ఏంది? ఆమెకి హెల్త్ బాగుండదండి, అస్సలు బాగుండదు హెల్త్. నెమ్ము ఇప్పుడు బలహీనంగానే ఉండిద్ది మనిషి. అలాంటి మనిషి నా కోసం 7 రోజులు ఉపవాసం ఉందంట. 7 రోజులు ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేసింది. అసలు ఏం అవసరం అండి? ఆమెకి 2 పిల్లలు, 2 మగ పిల్లలు. అసలు ఏం అవసరం? తండ్రి ఎవరికైనా ఏదన్నా పంపించాలనుకుంటే, సందేశం పంపించాలనుకుంటే ఎవరొకరి ద్వారా పంపిస్తాడు కదా. కానీ నాకైతే అసలు ఇప్పుడు కూడా నేనేంతదయ్యా, నేనే పాటిదాన్నయ్యా, నా కోసం అంత అనారోగ్యంలో ఉన్న చిన్నమ్మ 7 రోజులు ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థించడానికి నేనే పాటిదాన్ని తండ్రి అని నాకైతే ఇప్పుడు కూడా కన్నీళ్ళాగవు. కానీ తండ్రి మనం అడగకపోయినా ఒక చిన్న డౌట్ ఉంది, మనం నమ్ముతాము కానీ డౌట్ ఉండిద్ది. ఆ డౌట్ ఎలా క్లారిఫై చేయాలంటే తండ్రే పంపిస్తాడు. తండ్రి ఎప్పుడు పంపిస్తాడు? మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటే. అంటే నాది నా గొప్పతనం కాదండి, తండ్రి నాకు ఇచ్చింది ఏదో నా మీద జాలిపడి నాకు ఇచ్చిందే కానీ అది నా సొంతంగా అయితే మనం ఉండలేం కదా. మన సొంతంగా మనం ఉండాలంటే ఏదో దేవుని కృపను బట్టి. అసలు భలే సంతోషం వేసింది. తర్వాత డెలివరీ అయిన తర్వాత బాబు భలే, అంటే ఇప్పుడు ఆ చిన్నమ్మ లేదులేండి, హెల్త్ బాగుండదు కదా, చనిపోయింది. బాబు పుట్టిందాక ఉంచాడు తండ్రి. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి చిన్నమ్మని ఎన్నుకున్నాడు. అంటే దేవుళ్ళు బాగుండిద్ది ఎన్నుకున్నాడు. మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి కూడా అంత బలంగా ప్రార్థన చేయదు, చేసినా తక్కువ. అలాంటిది 7 రోజులు ఉపవాసం ఉండి అంత అనారోగ్యంలో 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దర్శనం కోసం ప్రార్థన చేసిందంటే ఆ మనసు, ఆ బలం అనేది తండ్రి ఇచ్చాడు మనకి. ఇప్పుడు నా పరిస్థితిలో మీకే సమస్య ఉందో నాకైతే తెలియదు. మీరు ఏదైతే కావాలని, సమస్య పోవాలని కోరుకుంటున్నారో నాకు తెలియదు, కానీ తండ్రికి తెలుసు కదా. దేవుణ్ణి అడుగుతున్నారు, అయినా సమస్య పోవట్లేదు. కానీ ఏం చేయాలి? సొల్యూషనా మనంతట మనం తెలుసుకోలేము. మనంతట మనం ఆలోచించుకోవడానికి మనం ఏమైనా జ్ఞానవంతులమా? మనం తెలివి తక్కువ వాళ్ళమే కదండి. కానీ దేవుని మీదే ఆనుకున్నాం. దేవుని మీద ఆనుకున్నా కూడా దానికి సొల్యూషన్ రాలేదు. రాకపోయినప్పుడు అంటే దేవుని దగ్గర మీ మనసు కుమ్మరించలేకపోతున్నారు. నా ప్రార్థన నాకు సరిపోవట్లేదయ్యా, నా సమస్యకి పరిష్కారం కోసం నేను చేసే ప్రార్థన నాకు సరిపోవట్లేదు తండ్రి, క్షమించండి, మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను. కానీ నాకు ఏదో ఒక దారిలో, ఏదో ఒక దిక్కు నుండి నాకు సహాయం, సమస్యకి పరిష్కారం చూపించండి అని మీరు అడగండి, ఖచ్చితంగా చూపిస్తాడు తండ్రి. కానీ దేవునికి లోబడి జీవించాలి. తగ్గింపు జీవితం. మనుషుల దగ్గర, దేవుని దగ్గర తగ్గింపు జీవితంతో ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేది. మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి అంత హెచ్చిస్తాడు. ఏం సిస్టర్ రోజు ఇంత చిన్న చిన్నవి కూడా సాక్ష్యాలుగా చెప్తావేంటి అంటారేమో. ప్రతిదీ కూడా దేవుడు చేసిన ప్రతి సహాయం మనకు సాక్ష్యమే కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యల్లో నుంచి బయటకు వచ్చి ఉంటారు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎన్నో ఆర్థిక సమస్యలు తట్టుకొని ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారేమో. అవన్నీ తట్టుకోవడానికి హెల్ప్ చేసింది ఎవరు? అసలు తప్పించడానికి అవన్నీ తప్పించింది ఎవరు? తండ్రి కదా, దేవుడు మన తండ్రి కదా. అందుకని అవన్నీ మనం గుర్తు చేసుకుని తండ్రికి కృతజ్ఞత చెప్పడం తప్ప మనం ఏమి ఇవ్వగలం తండ్రికి? ఆయన చేసిన సహాయాలకి మనం ఏం చేయగలం? ఏమిచ్చినా తక్కువే కదా. కానీ తండ్రి మన నుండి ఏం కోరుకోడు. కృతజ్ఞత, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, మనలాంటి వాళ్ళకి, మన పడ్డ సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఓదార్పుగా మనకు జరిగింది వాళ్ళకి చెప్పి వాళ్ళని ధైర్యపరచడం. అదే కదా తండ్రి కోరుకునేది. అలా మీ జీవితంలో కూడా చాలా చేసుంటాడు. ఒకటి కాదు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అనుకోండి, ఎన్ని చేసుంటాడు తండ్రి. తండ్రి లేకుండా మన ముందు తండ్రి కార్యాలు చేయకుండా మనం ఈ స్థితికి, ఈ పరిస్థితిలో ఉండుంటామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఆయన చేసిన కార్యాలు గుర్తు చేసుకొని ఆయన కృతజ్ఞతలు చెప్పండి. తగ్గింపు జీవితం నాకు ఇవ్వయ్యా, నా అంతటా నేను ఉండలేను, కానీ మీరిస్తేనే నేను పొందుకోగలను అని మీరు అడగండి. ఇవ్వకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను అడిగాను, తండ్రి ఇచ్చాడు. నేను మీకన్నా గొప్పదాన్ని కాదండి, ఏదో అల్పురాలే, నాకు అంత అర్హత కూడా లేదు. కానీ తండ్రి జాలిగల దేవుడు కదా. అసలు మీతో పాటు నన్ను కలపడానికి నాకు అర్హతే లేదు.
ఎందుకంటే మీలో ఎంతోమంది దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉండుండొచ్చు. ఎంతోమంది దేవునికి లోబడే చాలా భక్తిగా ఉండుండొచ్చు. ప్రార్థనలో ఎంతో బలంగా ఉండుండొచ్చు. అయినా సరే మీతో పాటు నన్ను కలుపుతున్నాడు. అసలు నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు. నేనేమి పాటి దాన్ని, నేనెంత, నా ప్రార్థన ఎంత, నా భక్తి ఎంత, అయినా సరే ఈ మాటలు నా ద్వారా మాట్లాడించడానికి నేనెంతయ్యా అని ఇప్పుడు కూడా తండ్రిని అడుగుతాను. కాబట్టి మన జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశం కూడా తండ్రి తప్పించిందే. తండ్రి మనకు ఆర్థిక సమస్య తీరిందంటే అది తండ్రి చేసింది తప్ప అది నా తెలివి, నా జ్ఞానం, నా సొంత తెలివితో ఒక ఐడియాతో నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాను అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ఇప్పుడు సమస్య తీరొచ్చు, దానికన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? అందుకని చిన్న సమస్య అయినా పెద్ద సమస్యలైనా దేవుడు ముందు పెట్టండి. దేవుడు తీసేసిన తర్వాత నా జ్ఞానంతో నేను సొల్యూషన్ నాకు తెలియదు, కానీ నా తండ్రి చేశాడు అనుకోండి. అసలు ముచ్చటేసి ఇంకా తండ్రి కార్యాలు ఇంకా చేస్తాడు. నాకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉండాలి. నా జీవితంలో చేసిన మేలులు మీకు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తగ్గింపు జీవితం, ప్రతి ఒక్కళ్ళు తగ్గింపు జీవితం కలిగి ఉండాలన్నదే నా ఆశ. తండ్రి నాకు ఆ ఆలోచన ఇచ్చాడు. ఎందుకనో కానీ ఎటువంటి అర్హత లేని నాకు అదే ఆశగా ఉంది. దేవుడి చిత్తమైతే మీరు కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండి దేవుడి కార్యాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.